నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ సీఎం గా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పదవి కాలం చివరి దశకు వచ్చింది. ఈ సమయంలో ఆయన పాలనపై జోరుగా విశ్లేషణలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా ఆయనకు ఎన్ని మార్కులు పడతాయి? తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పోల్చుకుంటే జగన్ సక్సెస్ అయ్యారా, ఫెయిల్యూర్ గా మిగిలారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి జగన్ తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారా, లేక దివంగత నేత పరువు తీశారో తెలుసుకోవాలంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనను ఒక్కసారి రివైండ్ చేసుకోవాలి. రాజన్న రాజ్యం తెస్తాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగితే భారీ మెజారిటీతో జగన్ రెడ్డికి సీఎం సీట్ అప్పగించారు ఏపీ ప్రజలు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన జగన్ సాధించిన మెజారిటీకి దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఈ విషయంలో తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు. ఎన్నికల్లో గెలిచే వరకు మాత్రమే తండ్రి కంటే మెరుగైన రికార్డు సాధించగలిగారు వైసీపీ అధినేత. ఆ తరువాత ఆయన రికార్డు పూర్తిగా రివర్స్ గేర్ లో నడిచింది. సీఎం సీట్ లో కూర్చున్నాక వైఎస్ఆర్ తన కంటే ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు విధానాలను కొనసాగించారు. వ్యవసాయానికి ప్రాధాన్యత పెంచిన ఐటీ రంగం అభివృద్ధిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఈ విషయంలో బాబుతో పోటీ పడ్డారు వైఎస్ఆర్. చంద్రబాబు బిల్ క్లింటన్ ను హైదరాబాద్ తీసుకొస్తే వైఎస్ఆర్ జార్జ్ బుష్ ను భాగ్యనగరానికి ఆహ్వానించారు. అందుకే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెట్టిందే తప్ప ఇప్పటిలా వెనకపడి పోలేదు. జగన్ రెడ్డి మాత్రం రివర్స్ విధానాలతో చంద్రబాబు ప్రభుత్వం కట్టిన అమరావతిని అంతం చేయాలని చూశారు. పోలవరం ప్రాజెక్ట్ ని డ్యామేజ్ చేశారు, పరిశ్రమలను తరిమేశారు. ఈ తిరోగమనం విధానాలతో డెవలప్మెంట్ లోనూ ఏపీ రివర్స్ రూట్ లోకి మళ్లింది. రాజశేఖర్ రెడ్డి హయాంలో విపక్షాలపై ఘాటైన విమర్శలు చేశారు, కానీ హద్దులు దాటలేదు. ఇక జగన్ హయాంలో ముఖ్యమంత్రి సహా వైసీపీ నాయకులు అన్ని లిమిట్స్ దాటేసి అపోజిషన్ పార్టీల నాయకులపై బూతు పురాణం వినిపించారు. రాజకీయాలను ఇంతగా దిగజార్చిన పార్టీని దేశ చరిత్రలోనే చూడలేదని ప్రజలంతా అసహించుకునేలా చేశారు. వైఎస్ఆర్ ప్రత్యర్థులతో రాజకీయంగా విభేదించారే గాని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన సందర్భాలు తక్కువే అని చెప్పుకోవచ్చు. అయితే జగన్ పాలన మొత్తం ప్రతిపక్ష నాయకుడిపై పర్సనల్ అటాక్లే కనిపిస్తాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడికి ఇందుకు పరాకాష్ట. జనసేనాని పవన్ కళ్యాణ్ ను అడుగడుగునా నిర్బంధించి వేధించిన ఘటనలు చాలానే ఉన్నాయి. మాట మీద నిలబడాలని పట్టుదలగా ఉండేవారు వైఎస్ఆర్. జగన్ రెడ్డి మాట తప్పడం, ఇచ్చిన హామీలను కన్వీనియంట్ గా మర్చిపోవడమే అలవాటుగా పెట్టుకున్నారు. అబద్ధాలు లేకుండా జగన్ ప్రసంగాలు ఉండవంటే అతిశయోక్తి కాదు. జగన్ నోరు విప్పితే అబద్ధం తప్ప నిజం మాట్లాడరని ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారంటే ఆయన సత్యానికి ఎంత దూరంగా వెళ్లిపోయారో అర్థం చేసుకోవచ్చు. విశ్వసనీయత జగన్ మాటల్లోనే తప్ప ఆయన చేతల్లో వెతికిన కనిపించదని వైసీపీ నాయకులే అంటున్నారు. సంపూర్ణ మద్య నిషేధం, ప్రభుత్వ ఉద్యోగాలకు సిపిఎస్ అమలు, అంగన్వాడీల జీతాల పెంపు వంటి అనేక హామీలు అమలు చేయకుండా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశామని అడ్డంగా నిలువున అబద్ధాలు చెప్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. నమ్మకున్న వాళ్ళ కోసం వైఎస్ఆర్ ఎంత దూరమైనా వెళ్లేవారు. ఈ విషయంలోనూ తండ్రి బాటకి రివర్స్ రూట్ లోనే ఎంచుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి జగన్ వెంట నడిచిన వాళ్లలో చాలా మందికి ఈసారి టికెట్లు ఇవ్వడం లేదు. ఇక జగన్ ప్రభుత్వాన్ని నమ్ముకొని పనులు చేసిన కాంట్రాక్టర్లంతా ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అభివృద్ధికి రూపాయి కూడా కేటాయించకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు జనాల్లో తిరగలేకపోతున్నారు. అందరూ రాజశేఖర్ రెడ్డిలా ఉండలేరంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు జగన్ రెడ్డి ధోరణికి అద్దం పడుతున్నాయి. రాజకీయంగా వైఎస్ఆర్ ను విభేదించిన వాళ్ళు కూడా ఆయన విధానాలను మెచ్చుకునేవారు. జగన్ రెడ్డి పాలసీలపై సొంత పార్టీ నాయకులే దుమ్మెత్తిపోస్తున్నారు. బటన్ నొక్కి రాష్ట్రాన్ని పాతాళానికి తొక్కేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందరి మన్నలను అందుకొని వైఎస్ఆర్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా నిలవగా తల్లి చెల్లితో కూడా తిట్టించుకొని జగన్ రెడ్డి పెద్ద ఫెయిల్యూర్ గా మిగిలారు.